జై శ్రీరామ్. శ్రీమద్ రామాయణంలోని శ్రీరామలక్ష్మణుల యొక్క మిథిలానగర ప్రవేశం గురించి తెలుసుకుంటూ ఉన్నాము. వాటిలో భాగముగా గౌతమ మహర్షి, అహల్య పుత్రుడైన శతానంద మహర్షి విశ్వామిత్రుని యొక్క గొప్పదనమును రాముల వారికి వివరిస్తున్న సందర్భము. పూర్వము కుశుడు అనే మహారాజు ఉండేవాడు. అతని పుత్రుడే కుశనాభుడు. కుశనాభుడు మహాధార్మికుడు, పరమ బలశాలి. కుశనాభుడు గాదిగా ప్రసిద్ధి చెందాడు. గాది తనయుడే మహా తేజస్వి అయిన విశ్వామిత్ర ముని. విశ్వామిత్రుడు క్షత్రియుడు. రాజుగా అతడు భూమండలాన్ని వేల కొలది సంవత్సరాలు పరిపాలించాడు. అతడు చతురంగ బలాలతో భూమిని చుట్టి వచ్చాడు. అచ్చోహిణి సైన్యంతో అతడు సర్వత్రా తిరుగుతూ ఒకసారి వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చాడు. ఆ ఆశ్రమము ఎంతో ప్రశాంతంగా ఉంది. అందరూ అక్కడ సత్వగుణ సమన్వితులై దైవ కార్యాలలో నెలకొని ఉన్నారు. అందరూ అక్కడ తపస్సంపన్నులే అయి ఉన్నారు. అట్టి ఆశ్రమ దర్శనం విశ్వామిత్రునికి ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగించింది. వశిష్ఠముని విశ్వామిత్రుని ఆదరించి అతిథి సత్కారాలు చేశాడు. తర్వాత కుశల ప్రశ్నలు ఇద్దరి మధ్య సాగాయి. ఆ తర్వాత విశ్వామిత్రుడు తిరిగి తన కార్యార్థము వెళ్ళే యోచన చేశాడు. వారు కానీ తన ఆతిథ్యాన్ని ఇంకా ఎక్కువగా స్వీకరించమని వశిష్ఠుడు విశ్వామిత్రుని ప్రార్థించాడు. దానికి విశ్వామిత్రుడు అంగీకరించగానే వశిష్ఠుడు తన దగ్గర ఉన్నట్టి కామధేను పిలిచి ఆదేశిస్తూ, ఓ కామధేను, సైన్యముతో పరివారంతో వచ్చిన ఈ రాజర్షికి భోజన సత్కారాలు చెయ్యి. ఎవరికి ఏది కావాలంటే దానిని వారికి ఏర్పాటు చేయి. షడ్రసోపేతమైన భోజనాలు సమృద్ధిగా కలిగింపజేయి. వీరందరి ముందు నా మాట నిలబెట్టు అని వశిష్ఠ మహర్షి కామధేనువును ఆజ్ఞాపించారు. విశ్వామిత్రునికి అతిథి మర్యాదలు చేయమని. వశిష్ఠుని ఆజ్ఞ మేరకు కామధేనువు విశ్వామిత్రుడికి అతని సైన్యానికి కావలసినవన్నీ సమకూర్చింది. ఆ ఆతిథ్యానికి రాజర్షి అయిన విశ్వామిత్రుడు, అతని పరివారం ఎంతో సంతృప్తి చెందారు. తన సంతృప్తిని వారందరూ తమ తమ మాటలతో వెలిబుచ్చారు. విశ్వామిత్రుడు కూడా తన సంతృప్తిని హృదయపూర్వకంగా వెలిబుచ్చుతూ, ఓ బ్రహ్మర్షి, మీరు అందజేసిన ఆతిథ్యం అపరూపమైనది. నేను సంతృష్టి చెందాను. నాది ఒక విన్నపము. అది ఏమిటంటే, మీకు 1,00,000 గోవులను ఇస్తాను. దానికి బదులుగా మీ కామధేనువును నాకు ఇవ్వండి. కామధేనువు ఒక రత్నము లాంటిది. సమస్త రత్నాలు నిజానికి రాజుకే చెందుతాయి కాబట్టి స్వయముగా ఈ కామధేనువు నాకే చెందుతుంది. కాబట్టి దీన్ని నాకు ఇచ్చివేయి అని పలికాడు. ఆ మాటలు వినగానే బ్రహ్మర్షి అయిన వశిష్ఠుడు వినమ్రంగా పలుకుతూ, రాజా, నీవు నాకు 1,00,000 గోవులనిచ్చినా, 1,000,000,000 గోవులనిచ్చినా, అంతేకాదు బంగారు రాసులనిచ్చిన ఈ కామధేనువును మాత్రం ఇవ్వలేను. ఇది నా నుండి వేరయ్యే ప్రసక్తే లేదు. ఓ రాజర్షి, నా సకల కార్యాలకు నిస్సంశయంగా ఈ కామధేనువే ఆధారము. నిజానికి ఇదే నా సర్వస్వము, ఆనందకారకము. ఇంతేకాదు, ఇంక ఎన్నో కారణాల వల్ల ఈ కామధేనువును నీకు ఇవ్వడం సాధ్యపడదు అని అన్నాడు. వశిష్ఠుని మాటలకు విశ్వామిత్రునికి కోపం వచ్చింది. తాను ఇవ్వబోయే కానుకల గురించి అతడు ఎన్నో చెప్పాడు. సువర్ణాభరణ భూషితమైనట్టు ఎన్నో ఏనుగులను ఇస్తాను అన్నాడు. రత్న రాసులను ఇస్తాను అన్నాడు. ఇంకా ఏవేవో ఇస్తానన్నాడు. కానీ వశిష్ఠుడు తనకు ఏదీ వద్దని, కామధేనువును ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పాడు. రాజర్షి, కామధేనువు నాకు రత్నాల గని లాంటిది. అదే నాకు ధననిధి, సర్వస్వము. అంతేకాదు నా జీవనాధారం కూడా కామధేనువే. నా మనోరథాలను అన్నింటినీ ఈడార్చే కామధేనువును నీకు ఇవ్వను అని వశిష్ఠుడు పలకగానే విశ్వామిత్రుడు బలవంతంగా కామధేనువుని లాక్కొనిపోయాడు. అప్పుడు కామధేనువు నిస్సహాయంగా ఏడవసాగింది. వశిష్ఠుడు త్యజించాడేమో అని అనుకునేది. అదే మాటను గోమాత వశిష్ఠునితో అడిగింది. అప్పుడు వశిష్ఠుడు సత్యాన్ని పలుకుతూ, తాను గోమాతను విశ్వామిత్రునికి ఇవ్వలేదని, అతడే తన సేనాబలంతో బలవంతంగా దౌర్జన్యంగా ఆమెను గోమాతను తీసుకుపోతున్నాడని పలికాడు. రాజబలం ముందు తాను నిర్బలుడని వశిష్ఠుడు అన్నాడు. దానికి కామధేను ఒప్పుకోలేదు.
బ్రహ్మబలం ముందు క్షత్రియ బలము దిగదొడిపేనని గోమాత పలికింది. తనకు ఆజ్ఞ ఇస్తే క్షత్రియ బలాన్ని క్షుణ్ణంగా రూపుమాపుతానని ఆమె పలికింది. కామధేను అలా పలకగానే వశిష్ఠుడు శత్రుబలాన్ని రూపుమాపే సైన్యాన్ని సృష్టించు అని కామధేనువుతో పలికాడు. అప్పుడు కామధేనువు చేసిన హుంకారము నుండి మ్లేచ్ఛజాతి సైనికులు వందల కొద్ది పుట్టుకొచ్చారు. వారందరూ మరుక్షణంలోనే విశ్వామిత్రుని సైన్యాన్ని నశింపజేయడం మొదలుపెట్టారు. అప్పుడు విశ్వామిత్రుడు తన శస్త్రబలంతో వారిని తుదముట్టించాడు. ఆ విధంగా విశ్వామిత్రుడు తన శస్త్రబలంతో విజృంభించగానే వశిష్ఠుడు తన బ్రహ్మదండంతో అతని శక్తిని పూర్తిగా నశింపజేశాడు. తన శస్త్రబలం బ్రహ్మదండ బలము ముందు నిర్వీర్యం కావడంతో విశ్వామిత్రుడు తపస్సు ద్వారా మహాశక్తి సంపన్నుడు కావడానికి నిశ్చయించుకున్నాడు. నిజమైన బలం ఏమిటో విశ్వామిత్రునికి పూర్తిగా అర్థమైనది. వశిష్ఠుని ద్వారా కలిగిన పరాభవాన్ని గుర్తు చేసుకుంటూ అతడు తీవ్రమైన తపస్సు చేయడానికి నిశ్చయించుకొని 1000 సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేసి మహాశక్తి సంపన్నుడయి ఆ తరువాత మరలా మీతో పాటుగా మా మిథిలా నగరానికి వచ్చారు అని విశ్వామిత్రుడి యొక్క పరాక్రమము గొప్పదనాన్ని గురించి శతానంద మహర్షి రామునికి లక్ష్మణునికి వివరించినారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.